అది కనుక సిబిఐ కనుక దీన్ని టేకప్ చేస్తే దీన్ని ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంటుందని నా అభిప్రాయం, నా ఎక్స్పీరియన్స్ నేను చెప్తా ఉన్నాను. ఇక్కడ అంటే మరొక విషయం, ఇప్పుడు సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ ప్రకారం ఒకరికంటే ఎక్కువ రేపిస్టులు ఉండి ఉండవచ్చని మనకి ఇంకా కూడా తావుందా ఆ ప్రశ్నకి? ఖచ్చితంగా మేడం. ఎందుకంటే ఆ అమ్మాయి యొక్క ప్రైవేట్ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో, సో దాంట్లో కొన్ని ఏవైతే తీసుకుంటారు కదా సహజంగా తీసుకున్న, అలాగే ఎక్కువ సిమెన్ అనేది ఎక్కువ ఉంది దాంట్లో. అదే మెయిన్ అది రిపోర్ట్ ప్రకారం నిర్ధారణగా బయటకు వచ్చిందా లేక ఊరికే ఊహాగానాలు అని కూడా మధ్యలో అన్నారు? లేదండి, ఇక్కడ ఎలా ఉంటుందంటే కొన్ని సందర్భాల్లో సుప్రీంకోర్టు ఈరోజు కొన్ని గైడ్లైన్స్ ఇచ్చింది. ఈ కేసులో అమ్మాయి పేరు కానీ ఆ అమ్మాయికి సంబంధించిన కొన్ని వివరాలు ఏవైతే ఉన్నాయో, అంటే పేరు ఇప్పుడు మనం పేరు పలకూడదు, రైట్. అలాగే ఆమె యొక్క ఫోటోని ఇప్పుడు ఆల్రెడీ తమ్మునేలు అంతా పెట్టారు, సో అవి తీసేయమని చెప్పేసి. అవును. సో ఈ కొంత గైడ్లైన్స్ ఏవైతే ఉన్నాయో దాని ఉన్నాయి. సో నేను అనుకుంటాం ఏంటంటే మొన్న వచ్చిన రిపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫారెన్సిక్ సంబంధించి కొన్ని రిపోర్ట్స్ బయటకు వచ్చినాయి. వచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు రిస్ట్రిక్షన్ అవ్వటం వల్ల నాకు తెలిసి అది సీల్డ్ కవర్లో పెట్టి అది అంటే ఇన్ కెమెరా ప్రాసెస్లో జరుగుద్దని నేను అనుకుంటున్నాను. ఒకటి అంటే అదే రిపోర్ట్ని మళ్ళీ సబ్మిట్ చేయడం జరుగుతుంది అంటారు. అంటే రీపోస్ట్ మార్టం చేసినప్పుడు అంటే యాక్చువల్గా ఇప్పుడు కొత్త టెక్నాలజీ వచ్చేసింది కదా మేడం. జనరల్గా ఏంటంటే ఈ పోస్ట్ మార్టం చేసే సందర్భంలో కొన్ని ఎక్కడైతే ముఖ్యమైన అవయవాలు, ఆమె కన్ను బాగా దెబ్బతలిందని చెప్పేసి కొన్ని పార్ట్స్ ఏవైతే ఉన్నాయో, అలాగే కొన్ని ప్రైవేట్ పార్ట్స్, అలాగే కొన్ని ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బ్లీడింగ్ అయిందని, అలాగే ఎడం చేయి ఏదైతే ఉందో అది ట్విస్ట్ అయిందని చెప్పేసి ఇలా కొన్ని ఏవైతే మనం ఊహించుకున్నప్పుడు ఒక అమ్మాయి అనుకోండి, ఒక అమ్మాయి ఒక అబ్బాయితో ఆ పెనుగులాట వేరుంటుంది. కామన్గా చూడంగానే సీన్ ఆఫ్ అఫెన్స్ మనకు అర్థమైపోతుంది. ఆ వీడియో ఏదైతే ఉందో అక్కడ జరిగిన సంఘటన చూస్తే ఒక్కరికంటే ఎక్కువ ఉన్నారు అనే ఉద్దేశం అనేది కనపడతా ఉంది మామూలుగా. అంటే ఆ అమ్మాయికి లేకపోతే అంత హింసాత్మకమైన ఒక పరిస్థితి తెచ్చుకునే అవకాశం లేదంటారు. కనపడుతుంది కదా మేడం, సీన్ ఆఫ్ అఫెన్స్ కనపడతా ఉంది. అది చూసాము మన బ్లడ్ టెస్ట్ స్ట్రెయిన్స్ కానీ అవన్నీ కూడా. అందులో బీయింగ్ ఏ డాక్టర్ కదా మేడం, ఆమెకు తెలుసు కదా ఇప్పుడు ఏదైనా సంఘటన జరిగినప్పుడు ఎలా రక్షించుకోవాలి ఏంటి అనేది. సో నేనేమనుకుంటున్నానంటే ఆమె ఒంటరిగా నివసిస్తున్న సమయంలో ఏదైనా కొంతమంది కావాలని ప్లాన్ చేసేసి అలాగే ఆమె పైన అట్లా చేసి ఉండొచ్చేమో అంటే ఇన్వెస్టిగేషన్ తేలుతుంది జనరల్గా. అంటే ఆ సీన్ ఆఫ్ అఫెన్స్ మనం చూసిన మీడియాలో వచ్చిన కథనాలు బట్టి ఆ యొక్క పిక్చర్స్ చూస్తే అలా అనిపిస్తుంది మనకి. ఇప్పుడు సంజయ్ రాయ్ ఒకవేళ తను దోషి కానని చెప్పినంత మాత్రాన అది అంటే ఇక్కడ సీన్ ఆఫ్ అఫెన్స్ లో ఉన్న ఎవిడెన్సెస్ తో పాటు అతనే చెప్పుకున్నది ఫస్ట్ టైం పోలీసులు తీసుకెళ్ళినప్పుడు అరెస్ట్ చేసుకోండి అని చెప్పి. అవునండి. అది అంటే ఇవన్నీ చూసి తర్వాత మరి ఇతను చెప్తున్నాడంటే ఇంకా అబద్ధాలు చెప్తున్నట్టు ఎస్టాబ్లిష్ అయిపోతుంది కోర్టు ముందు. అవునండి. సో మరి అది మరింత చేటు చేయదు అతనికి. ఎందుకు అలా చెప్పుకుంటారు మామూలుగా దోషులు? తెలియదు మేడం. ఇప్పుడు ఏమంటారంటే మామూలు పరిభాషలో చెప్తున్నా, మళ్ళీ కొంతమంది భయపడద్దు బాధపడద్దు. ఎందుకంటే మామూలుగా లా పరిభాష ఏమవుద్దంటే అక్యూజ్డ్ ఈజ్ ఇన్నోసెంట్ అంటిల్ ప్రూవెన్ గిల్టీ. అది అందరికీ తెలిసిన విషయం. అంటే కామన్ మ్యాన్కి కొంచెం అదేంటి ఇలా అంటున్నాడు అనుకుంటారు, కానీ అక్యూజ్డ్ అనే వ్యక్తే అతను. సో ఇప్పుడు అంటే అక్కడ సంజయ్ రాయ్ మీద దృష్టి పెట్టడానికి ప్రధాన కారణం ఏంటంటే ఏదైతే ఇయర్ ఫోన్స్కి సంబంధించినవి కనపడింది, ఆ సీసీ కెమెరాలో అతను ముందుకు వెళ్ళాడు, తర్వాత లేదనేది మనకు తెలిసిన విషయం. సో జనరల్గా ఏంటంటే ఇన్వెస్టిగేషన్ ఏం తేలుతుంది, మెయిన్ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ సంబంధించిన ఇన్వెస్టిగేషన్ అనేది చాలా ముఖ్యం అండి. అలాగే సీసీఎంబీ వాళ్ళు ఇచ్చే ఇన్వెస్టిగేషను, ఎందుకంటే ఎవరైతే అత్యాచారం చేసిన వ్యక్తి అతని యొక్క సంబంధించిన సీమెన్ కానీ అతని యొక్క వెంట్రుకలు కానీ లేదు ఈ కొన్ని సందర్భాలు అత్యాచారాల సంబంధించిన బాధితురాలు కొన్ని సందర్భాల్లో పెనుగులాడుతుంది కదా, గోళ్ళలో ఎవిడెన్స్ కానీ పెనుగులాటలో కానీ అలాగే బట్టలకు సంబంధించి ఇవన్నీ ఉంటాయి కదా మేడం. సో అవన్నీ ఎప్పుడైతే టాలీ అవుతాయి అది మీకు లీగల్గా వస్తుంది, ఎస్టాబ్లిష్మెంట్ అవుతుంది. అవును. కామన్గా ఇప్పుడు అతను ఇయర్ బడ్స్ లేవు, సీసీ కెమెరా వెళ్ళి వచ్చాడు వెనక్కి వచ్చాడు అనేది ఒక ఎస్టాబ్లిష్మెంట్ అయితే, అతను నేరం చేశాడా లేదా అనేది ఎప్పుడు ఎస్టాబ్లిష్మెంట్ అవుతుంది అంటే మనకు అంటే వాళ్ళు చెప్పిన జనరల్ సర్కమ్స్టాన్సెస్ ఎవిడెన్స్ ఏంటి, సీసీ కెమెరాలో అతను వెళ్ళటమే రావడం తెలిసింది. సో ఇతను చేశాడని గ్యారంటీ అనేది ఆ సీసీ కెమెరాలో నిర్ధారణ కాదు. కానీ లోపల ఏం జరుగుతుందంటే ఇప్పుడు ఫోరెన్సిక్ రిపోర్ట్స్ లో వచ్చిన గోళ్లలో వచ్చిన డిఎన్ఏ మ్యాచ్ కావడం ఇవన్నీ కూడా ఒకవైపు. ఇప్పుడు ఇతరులు ఎవరన్నా ఉన్నారా అని చెప్పడానికి మరి నిర్ధారణగా సీసీ కెమెరా ఫుటేజ్ లో మనకు ఎవరు కనిపించలేదని తెలుస్తుంది. మరి ఏ విధంగా దీనికి అంటే ఒక ప్రూఫ్ దొరుకుతుంది? ఇప్పుడు దాని మీద ఏమండి, దాని మీద అప్పుడు దానికి సంబంధించిన హాస్పిటల్లో కొన్ని అది సెమినారాలు చాలా పెద్దగా ఉండదంట మేడం. సార్ అలాగే దానికి సంబంధించిన వేరే డోర్స్ కూడా ఉంటాయంట మామూలుగా. సో అదొకటి. అలాగే తర్వాత దానికి సంబంధించిన ఏదైనా జరిగినా సెమినార్కి సంబంధించిన ఏదైనా ఉంటే కూడా ఎక్కువ అక్కడ రెస్ట్ తీసుకుంటారంట. అలాగే సంబంధించిన టాయిలెట్స్ కానీ ఇప్పుడు బాత్రూములు కానీ అవన్నీ కూడా దూరంగా ఉంటాయంట. ఇప్పుడు అంటే ఈ సంఘటన జరిగినప్పుడు అంటే మీకు గుర్తుంది లేదో మన సత్యంబాబు కేసు విషయంలో గతంలో మీకు ఐడియా ఉంది కదా మేడం, సత్యంబాబు కేసులో మనం డిస్కస్ చేసుకున్నాం. చూడండి అంటే ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఆ కేసు నేను ఎందుకు తెర మీదకి తీసుకొస్తున్నానంటే ఆ కేసు కూడా ఆ విధంగానే జరిగింది. ఎందుకంటే ఆ అమ్మాయి యొక్క బాత్రూమ్ దగ్గర నుంచి అంటే మనం అనకూడదు కానీ ఆ తల్లి మహాతల్లి
ఆ చనిపోయిన పాపకి అలా జరిగింది, బాత్రూమ్ దగ్గర నుంచి అమ్మాయిని ఈడ్చుకొని వచ్చారు. ఒక సంఘటన మనకి అది మనం చెప్పుకుంటే బాధ అనిపిస్తుంది, అది అప్పుడు మీకు మనం కూడా చేసాం. అది వచ్చినప్పుడు జరిగింది, చివరికి సత్యం బాబు అనే వ్యక్తి మీద జరిగింది. తర్వాత అది సరే, తర్వాత సాక్ష్యాధారాలు ఏ విధంగా జరిగింది అనేది పక్కన పెడతాం. అంటే అలాంటి సంఘటన కూడా సేమ్ ఇది కూడా అలాగే ఉంది. చూసిన బ్లడ్ స్ట్రెయిన్స్ కానీ ఇప్పుడు మనకు కనబడతా ఉంది. సో దీని మీద లోతుగా ఇన్వెస్టిగేషను జరగాలి అంటే సిబిఐ టేకప్ చేసినప్పుడు అన్ని రకాల ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, దానికి సంబంధించిన ఏంటనేది జరుగుతుంది. కాకపోతే ఇక్కడ నేను ఆలోచించేది ఏంటంటే అంటే నాకు తెలిసిన ఇప్పుడు మనం కూడా కాస్త కొంత జర్నలిజం ఉంది కదా మేడం, కాస్త కొంత అవగాహన ఉంది కాబట్టి అంటే నేను తెలుసుకున్న విషయము అది ఏంటంటే కామన్గా ఏంటంటే అక్కడ ఎవరైతే ఎటువంటి పర్సన్స్ అయినా సరే ఎలాంటి గుర్తింపు కార్డు లేని వాళ్ళు కూడా వచ్చిపోవచ్చు. మీ లాజిక్ అక్కడ లాజిక్ నేను గమనించింది, నా లాజిక్ పాయింట్ ఏంటంటే అది ఒక పబ్లిక్ లాగా ఉండిపోయింది. ఎవరన్నా లోపలికి వెళ్తే నువ్వు ఎవరు అని అడిగేవాళ్ళు లేరు. అంటే కట్టుదిట్టమైన భద్రత లేదు అక్కడ లేరు, ఆ కాలేజ్ లేదు, అది హాస్పిటల్. నేను ఆ విషయంలో అంటే నేను అనుకునేది నా యొక్క సైకలాజికల్గా నేను ఆ విధంగా ఆలోచిస్తాను. అంటే ఒక ఎనానమస్ పర్సన్ ఎవరు ముక్కుముఖం లేనివాడు కూడా లోపలికి వచ్చిపోవచ్చు. సో మీరు అనేది ఏంటంటే అనేక ద్వారాలు ఉన్నందున ఆ సెమినార్ హాల్కి అనేక ఎంట్రన్సెస్ ఉండడం వల్ల ఈ ఒక్క సీసీ ఫుటేజ్లో ఉండకపోవడం అనేది బేసిస్ కాకూడదంటారు. కాకపోవచ్చు ప్లస్ అంటే ప్రూవ్ చేయడానికి ఇతరులు ఉన్నారా అని చెప్పి, అంతే కదా మేడం. ప్లస్ ప్రైమా ఫేసి చూస్తే ఒక మనిషితో పెనుగులాట కాదు, ఇంకా ఒక మనిషి కంటే ఎక్కువ ఉన్నట్టుగా అనిపిస్తోంది. ఎందుకంటే కిరాతకంగా అమ్మాయిని హత్య చేసిన ఘోరంగా కనిపిస్తోంది నిజంగా ఆ విధమైన. ఇప్పుడు ఒకటి స్వప్న గారు, ఇప్పుడు ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే అది ఒక మీరు కట్టుదిట్టమైన భద్రత లేదు, ఒక పాయింట్. రెండోది ఇప్పుడు చెప్పిన ఎవరైతే సరే అతను నిందితుడిగానే మనం మాట్లాడుకుందాం, సరే అది కల్ప్రిట్ అదే సెకండ్ థింగ్, అంతే కదా సార్, అంతే కదా మేడం. ఇప్పుడు మనం ఒక నిందితుడిగా అతను నిందితుడు లేదా నేరారోపణ చేసిన వ్యక్తి అనుకుందాం, అతనికి అసలు హాస్పిటల్కి సంబంధం లేదు. ఎందుకున్నాడు అక్కడ అతను ఇదే కదా అంతకుముందు కూడా వచ్చిపోవటాలు, సంబంధించిన పేషెంట్తో మాట్లాడతాలు, ఇతను రికమెండ్ చేసి కొంతమంది జాయిన్ చేయించడాలు, ఒక తెలియకుండా ఒక ప్రైవేట్గా ఆయన ఒక నడపడం జరిగింది. అలాంటి అతను ఒక్కడే కాదుగా, అక్కడ ఎంతమంది ఉన్నారనేది ఫస్ట్ తెలియాలి. తెలియాలంటే దీని లోతుగా ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఇప్పుడు ఏంటంటే ఆ సంబంధించిన ప్రిన్సిపాల్ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా ఆ రోజు అంటే మనకు తెలిసిన సమాచారం మేరకు వాళ్ళ తల్లిదండ్రులకి మీ అమ్మాయి సూసైడ్ చేసుకుందని చెప్పి చెప్పడం అంటే ఎంత బాధ్యత రహితంగా ఉన్నాడనేది మనం ఆలోచించాలి. నేను అనేది ఆ కోణం నుంచి తీసుకురావాలి ఫస్ట్. డెఫినెట్గా. అండ్ ఇక్కడ మాజీ ప్రిన్సిపల్ ఇన్వాల్వ్మెంట్ గురించి కూడా కొంత మాట్లాడుతున్నారు. అది ఊహాగానాలు, ఆయన ఊహాగానం అంటే ఊహాగానమైనా ఆయన పాత్ర ఏముందని ఏముందని అనుకుంటున్నారు. ఇప్పుడు అదేనండి, ఇప్పుడు జనరల్గా ఏమవుతుందంటే మేడం, మొన్నటిదాకా ఇప్పుడు జనరల్ ప్రిన్సిపాల్ అనే వాళ్ళ కాలేజ్ మీద పట్టు ఉంటుంది, వెళ్ళిపోయిన తర్వాత కూడా వాళ్ళ యొక్క పట్టుని వాళ్ళకి కొంతమంది జనరల్గా అన్ని చోట్ల జరిగేది అది, వాళ్ళకి సంబంధించిన అనుచరులు సహచరులు ఎవరో కొలీగ్సో ఇంకా వాళ్ళ మీద పట్టు సాధించడం కోసం అలా కొంత అతను చేసే అవకాశాలు ఉంటాయి. నేనేమంటున్నానంటే ఇప్పుడు ఫస్ట్ ప్రజెంట్ ప్రిన్సిపాల్ అయినా గతంలో చేసిన వాళ్ళు అయినా కూడా ఇదంతా బాధ్యత రాహిత్యమే. ఎందుకంటే ఒక హాస్పిటల్కి వెళ్ళాలి అంటే ఒక ఏదైనా సరే హాస్పిటల్ కాదు, ఏదైనా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ అయినా ఏదైనా సరే ఒక పర్మిషన్ అనేది ఉండాలి, కట్టుదిట్టమైన భద్రత ఉండాలి. ఇప్పుడు ఈ పాప చనిపోయిన ఒక డాక్టర్ అనే కాదు కదా మేడం, పేషెంట్లు కూడా ఉంటారుగా, నిస్సహాయ స్థితిలో ఎంతమంది ఉంటారు అక్కడ, ఎవరికైనా జరగచ్చు. ఇక్కడ ఒక చాలా కీలక విషయం ఏంటంటే ఆజాద్ గారు, ఈ అమ్మాయి ప్రీమెడిటేటెడ్గా అంటే ఈ అమ్మాయిని టార్గెట్ చేయాలి అనే ఉద్దేశంతో జరిగిన క్రైమ్గా దీన్ని అభివర్ణించాలా ప్రస్తుతం ఉన్న ఎవిడెన్స్ ప్రకారం? లేదు ఎలాగైతే సాధారణంగా మామూలుగా ఆ టైంలో వాళ్ళకు అనిపించిన ఒక కామాంధుడు ఏంటి ఒక దారుణమైన అత్యాచారానికి పాల్పడి ఆ అమ్మాయి పెనుగులాటలో మరణించడం లాంటి సంఘటనగా దీన్ని భావించాలా? ప్రీమెడిటేటెడ్ అంటే అమ్మాయిని ప్రీ ప్లానింగ్. అలాగే మీరు అన్నట్టుగా అక్కడ ఇది ఎవరికైనా జరుగుండొచ్చు, కానీ ఈ అమ్మాయి స్పెసిఫిక్గా టార్గెట్ అయిందని అనిపిస్తుందా? ఏదైనా కారణం వల్ల, కాలేజ్కి తనకి ఉండే అనుబంధం వల్ల ఇంకోటో ఏంటంటే నేను అనుకుంటాం ఏంటంటే టార్గెట్ కాలేదని నేను అనుకుంటున్నాను మేడం. ఎందుకంటే టార్గెట్ కాలేదు, ఎందుకంటే ఈమె ఒక వైద్య విద్యార్థిగా ఆమె చేసేది ఏముంటుంది, మేనేజ్మెంట్ అంతా గొడవలు అయ్యేది ఏముంటాయి మేడం, ఏముండవు కదా మనకు తెలిసి. ఆమె వచ్చిన డ్యూటీ ఆమె చేసుకుని వెళ్ళిపోతుంది. కాకపోతే నేను అనుకుంటాం ఏంటంటే మామూలుగా ఆమె ఒక్కతే ఒంటరిగా ఉండటం. ఇంకోటి వాళ్ళ పేరెంట్స్ కూడా ఏమంటున్నారంటే నైట్ 11:30కి ఈమె ఫోన్ చేసిందండి ఆ పాప, ఫోన్ చేసి మాట్లాడింది, వాళ్ళ స్టేట్మెంట్ క్లియర్గా ఉంది. 11:30కి మా అమ్మాయి ఫోన్ చేసింది, కొంచెం నలతగా ఉందమ్మా నేను రెస్ట్ తీసుకుంటున్నానని మాకు చెప్పడం జరిగింది. సో ఆ రెస్ట్ తీసుకుంటున్నానని చెప్పారు, 11:30కి మాట్లాడేశారు. వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు పేరెంట్స్. సో అంటే ఏంటి అక్కడ అర్థం ఏంటంటే మామూలుగా అంటే నేను అనుకున్నాను పేరెంట్స్తో మాట్లాడింది, ఆమె రెస్ట్ తీసుకుంటుంది. కాకపోతే ఆ సెమినార్ చాలా పెద్దగా ఉంటుందని, తర్వాత ఆ సెమినార్లో వాళ్ళు ఎవరు లేరని చెప్పేసి ఉదయం 9 గంటల దాకా అలా కొలిగి వాళ్ళ ఫ్రెండ్ ఒక ఆమె ఎవరు పట్టించుకోవాలి. అంటే అక్కడ ఏం జరుగుతుందనేది నాకు తెలిసి అంతకుముందు కూడా ఐడియా లేదు, పెద్దగా ఐడియా లేదు నాకు తెలిసి. ఆ సెమినార్లో అందరు రెస్ట్ తీసుకొని ఉండొచ్చు ఆ సెమినార్ హాల్లో.
ఎవరు వస్తున్నారో ఎవరు పోతున్నారో కూడా నాకు తెలిసి, అంటే నేను అనుకుంటాను ఆ చెప్పిన ఊహాగానాలు బట్టి. సో అవన్నీ చెప్పిన విషయాన్ని బట్టి నేను అట్లా అనుకుంటున్నాను మేడం. సో ఉదయం ఇలా ఫ్రెండ్ వెళ్ళి ఆమె కూడా మామూలు డోర్ దగ్గరికి వెళ్ళారే, ఆమె పడుకుంది, రెస్ట్ తీసుకుంటుంది, అంటే ఇప్పుడు పేరు చెప్పకూడదు కాబట్టి నేను చెప్పట్లేదు, ఆ XYZ అమ్మాయి పడుకుంది, ఆమె మనం డిస్టర్బ్ చేయకూడదని చెప్పి మళ్ళీ వెనక్కి వచ్చిందంట. ఆమె వెనక్కి వచ్చింది, వాళ్ళ ఫ్రెండ్, వాళ్ళ క్లోజ్ ఫ్రెండ్ ఒక ఆమె, ఆ పడుకుందిలే పాప నైట్ డ్యూటీ చేసినట్టుంది నైట్ అని చెప్పి. అంటే ఏంటి అర్థం ఏంటంటే అది అక్కడ రెస్ట్ రూమ్గా అందరూ వాడుకుంటున్నారని మనకి క్లియర్ అర్థం అవుతుంది. సో ఈ సదరు నిందితుడు దోషో వాట్ ఎవర్ నిందితుడు ఈ సంజయ్ రాయ్ అనే వ్యక్తికి ఫలానా టైంకి వెళ్ళి అక్కడ రెస్ట్ తీసుకునే ఒక అలవాటు ఉంది అనే ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. అవునండి, ఇప్పుడు సీసీ కెమెరా బట్టి మనకు అర్థం అవుతుంది. అదే సో దాన్ని బట్టే అలా మనం చేసుకోవాలి. ఇక ఫోరెన్సిక్ సంబంధించినవి ఏ డాక్యుమెంట్ వస్తాయి ఏంటి అనేది ఇంకా ఇన్వెస్టిగేషన్ చాలా గోయింగ్ ఆన్ కాబట్టి, అంటే మనం కూడా మేడం దీని మీద మనం ఎన్నో చేసాం. ఇప్పుడు నిర్భయ ఘటనలో మనం గట్టిగా పోరాడడం తెలియదు ఏం కాదు, కానీ ఏ ఘటన జరిగినా బాధ అనిపిస్తుందండి. బాధ కాదు అంటే ఒక విధమైన చట్టానికి అసలు భయపడని, ఎందుకంటే నిర్భయ ఇన్సిడెంట్ తర్వాత చట్టాలు వచ్చాయి, చట్టాలు బాగా కట్టుదిట్టం అయ్యాయి. అయినప్పటికీ కూడా ఇవాళ ఒక సంఘటన ఒకటి కాదు 100 జరిగాయి ఇలాంటివి. కొన్ని బయటకు వచ్చాయి, కొన్ని సంచలనాలు అయ్యాయి, కొన్ని మామూలుగా పాస్ ఆఫ్ అయిపోతున్నాయి. ఏంటి అర్థం అంటే ఇప్పుడు ఒక దోషి లేదో నిందితుడికి ఏదో జరిగిపోతుంది, నా లైఫ్ అండ్ డిస్ట్రాయ్ అయిపోతుంది, చట్టం నా మీద చర్యలు తీసుకుంటుందని ఒక మెసేజ్ వెళ్ళలేదు మేడం. ఒకటి ఏంటంటే BNS చట్టం కూడా వచ్చింది మేడం, అది కూడా నేను చూసాను. దాంట్లో కూడా చాలా కఠినంగా ఉందండి. ఇప్పుడు 63 కానీ ఏదైతే BNS సెక్షన్ మారిపోయినాయి కదా ఇప్పుడు. సో దాంట్లో కూడా యావజ్జీవ కారాగార శిక్ష ఉంది దీనికి సంబంధించి, అలాగే క్యాపిటల్ పనిష్మెంట్ ఉంది. సో ఇన్నున్నా కూడా వాళ్ళకి భయం అనేది లేదు అనేది నేను అనుకుంటున్నాను. ఫస్ట్ అసలు ఈ సంజయ్ రాయ్ అనే వ్యక్తి అరెస్ట్ అంటే అతను అదుపులోకి తీసుకున్న వెంటనే అతను చాలా నిర్లక్ష్యంగా, అంటే అతను ఆల్రెడీ పోలీసు వాళ్ళ గురించి అవగాహన ఉన్న వ్యక్తి కదా మేడం, మామూలుగా జనరల్గా మనం చూసిన దాన్ని బట్టి చూస్తే. అలాగే సివిక్ పోలీస్ అతను, సో అతనికి పరిచయాలు ఉన్నాయి, అవి ఉన్నాయి. నేను చేయలేదని అతను బుకాయిస్తూ ఉన్నాడు మరి అతను. సో ఇన్వెస్టిగేషన్లో అంటే అక్కడ జరిగిన ఘటనలో సంజయ్ రాయ్ ఉన్నాడా, లేదా సంజయ్ రాయ్కి సంబంధించిన స్నేహితులు ఉన్నారా, లేదా సంజయ్ రాయ్ కాకుండా ఇంకెవరు ఉన్నారా అనేది ఆ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీలో ఇప్పుడు ప్రజెంట్ అయితే కొంచెం మనకు బయటపడటం కష్టం. అండ్ ఇంకోటి ఇప్పుడు ఆ రోజు సాయంత్రం సంజయ్ రాయ్ వెళ్ళే టైం చూశారు లోపలికి వెళ్ళడం అనేది. బట్ అంతకు ముందు ఎన్నో గంటల ముందైనా సెమినార్ హాల్ తెరిచినప్పుడో ఎప్పుడో సాయంత్రం 4:30కో 5:30కో 6:30కో వ్యక్తులు లోపల వెళ్ళారా లేదా అనే నిర్ధారణ జరిగిందా? అంటే వాళ్ళు చెప్పేది ఒకటే సీసీ కెమెరా ఉంది మేడం అక్కడ. ఆ సీసీ కెమెరాలోనే దాంట్లో లేదు, దాంట్లో ఏం లేదు, దాంట్లో ఎవరు లేదు. ఇతను ఒక్కనే వెళ్ళటం రావడం జరిగింది రోజంతా. ఆ రోజంతా కాదు మేడం, సాయంత్రం సమయంలో. ఇప్పుడు జనరల్గా ఏంటంటే 11:30 వరకు, అంటే మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ వరకు ఏంటంటే ఆమె ఎవరైతే చనిపోయిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆమె XYZ ఎవరైతే ఉన్నారో ఆమె 11:30 వరకు మామూలుగా ఫ్రీగానే మూవ్ అవుతూనే ఉన్నారు. అంటే అర్థం ఏంటి, ఆ ఫ్రెండ్స్ మాట్లాడటం చేయటం అంతా మనకు కనపడతానే ఉంది. కాకపోతే 11:30 తర్వాతే కదా మనకు జరిగింది ఈ సంఘటన అనేది. ఆ టైంలో చూస్తే ఇతను మాత్రమే కనపడ్డాడు అందులో. అది మనం లెక్క తీసుకోవాలి. ఇప్పుడు 11 గంటలకి 10 గంటలకి, ఇప్పుడు 11:30 దాకా ఆమె అంటే మామూలుగా ఏంటంటే తల్లిదండ్రులతో మాట్లాడింది కాబట్టి ఆమె సేఫ్ ఉన్నట్టు లెక్క. అంతే కదా మేడం. సో 11:30 తర్వాతే నుంచి మళ్ళీ ఉదయం 9 గంటల లోపు ఏం జరిగింది అనేది ఆ సీసీ ఫుటేజ్లో చూస్తే ఎంతమంది వెళ్ళారు ఏంటనేది అప్పుడు క్లియర్ వస్తుంది. రైట్. సో మొత్తానికి సార్ ఇది చాలా అంటే మరొక సంచలనం అయింది. కానీ దీని నుంచి ఏ తీర్పు వస్తే ఎలాంటి ఎంత త్వరితగతిన ఇన్వెస్టిగేషన్ కొనసాగితే బహుశా ఇది ఒక కేస్ స్టడీ, ఒక మెసేజ్గా వెళ్తుందని మీరు భావిస్తున్నారు? ఖచ్చితంగా అండి, ఇలాంటి జరగకూడదనే కోరుకుందాం మేడం. జీవితంలో ఎవరికి జరగకూడదనే కోరుకుందాం. అంటే కోరుకోవడం వరకు ఓకే సార్, బట్ చట్టపరంగా చర్యలు ఎంత తొందరగా ఎలాంటి శిక్ష పడితే బహుశా ఇలాంటి సంఘటనలకి ఒక డెటరెంట్, అంటే ఒక ఎండింగ్. ఇప్పుడు అదేనండి ఒక్కటండి, ఏదైనా ఇప్పుడు మనం చూసే నిర్భయ ఘటనలు ఊరి తీశారు. ఇప్పుడు జనరల్ క్యాపిటల్ పనిష్మెంటే ఉంటుంది మేడం. సో ఈ ఘటనలో కూడా క్యాపిటల్ పనిష్మెంట్ ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళకి పడాలని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు నెక్స్ట్ ఏం జరగబోతోంది? సంజయ్ రాయ్ని మరింతగా ఎలా ప్రశ్నించే అవకాశాలు కనిపిస్తాయి? అంటే ఇప్పుడు ఆ రిపోర్ట్ ఏదైతే ఉందో, ఇప్పుడు మళ్ళీ సుప్రీంకోర్టు వారు ఇన్వాల్వ్మెంట్ అవడం, దాని మీద కొద్దిగా గట్టిగా ఇన్వెస్టిగేషన్ చేయమని చెప్పడం వల్ల నేను కూడా మళ్ళీ రీపోస్ట్ మాట, కానీ దానికి సంబంధించిన మళ్ళీ ఇన్వెస్టిగేషన్ CBIకి కనుక వెళ్తే ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత సంజయ్ కనుక దోషి అంటే అతనికి క్యాపిటల్ పనిష్మెంట్ వస్తుంది. లేదు ఇంకెవరైనా ఇన్వాల్వ్మెంట్ అయ్యారా? ఇప్పుడు నేరం అనేది 2 రకాలు ఉంటుంది మేడం. నేరాన్ని ప్రోత్సహించడం కూడా నేరమేగా. అవును. సో దీని వెనక ఎవరు ఉన్నారు? ఇప్పుడు మీరు అన్నట్టు మనం అనకూడదు కానీ XYZ ఎవరో ప్రిన్సిపాల్ అన్నారు, లేకపోతే ఇంకెవరో అంటున్నారు. సో వాళ్ళు ఉన్నారా, లేదా ఇంకెవరన్నా గుర్తు తెలియని వ్యక్తులు ఉన్నారా, లేదా అంతకుముందు గతంలో నేరస్తులు ఏమైనా ఉన్నారా, లేదు అలాగే మీరు అన్నట్టు ఒక టార్గెట్ ఈ చనిపోయిన XYZ అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఆమెను టార్గెట్ చేయడానికి ఒకవేళ వేరే ఏమైనా వ్యక్తులు ఉన్నారా, ఇవన్నీ కూడా ఏంటంటే ఎంటైర్ ఇన్వెస్టిగేషన్ అనేది కొద్ది రోజుల్లో తేలుతుంది. కాకపోతే ఏంటంటే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే 2 రకాల పద్ధతి. ఒకటి CBI వాళ్ళు తొందరగా ట్యాకప్ చేసి తొందరగా ఈ ఇన్వెస్టిగేషన్ ఒక భాగము, ట్రయల్ అనేది ఒక భాగం. అదే అక్కడ మనకి లేట్ అవుతుంది.
Right. సో దీన్ని ఫాస్ట్ ట్రాక్ తీసుకొని 3 months లో 4 months లో క్లోజ్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ గౌరవ సుప్రీంకోర్టు ఒక కమిటీని కూడా కమిటీ కూడా జరిగింది. అందులో మన నాగేశ్వర రెడ్డి గారు ప్రముఖ వైద్యులు, మన తెలుగు వారు కూడా ఉన్నారు. అంటే అందరూ ప్రముఖులు చాలా సరైన ఒక ఇన్వెస్టిగేషన్ కి తోడ్పడతాడు, సహకరిస్తారని చెప్పే వ్యక్తుల్ని మాత్రమే కోర్టు ఎంచుకుంది. సో